టైం ఎంత అయింది బాబాయ్? ఈ పాటికి మొదలయ్యే ఉంటుందిరా. నీ భార్య ప్రవర్తన మంచిది కాదని భావించి ఆమెను దారుణంగా హత్య చేసిన కారణంగా నిన్ను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 అనుసరించి ఉరితీస్తున్నాం. నాన్న నిజంగా అమ్మని చంపాడా బాబాయ్? లేదురా, మీ నాన్న నిర్దోషి. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? ప్రాణం పోయే ఆఖరి క్షణంలో ఆ దేవుడితో పాటు ప్రపంచమంతా వినిపించేలా గొంతు చించుకుని అరుస్తాను. విందురు గాని. ఆ హత్య చేసింది నేను, దేవతలాంటి మీ అమ్మను చంపింది నేనురా. బాబాయ్! అవునరా, కామంతో కళ్ళు మూసుకుపోయి ఒంటరిగా ఉన్న మీ అమ్మను లొంగ తీసుకోవాలనుకున్నాను. ఆ తల్లి ఏడ్చింది, బతిమాలింది. అమ్మవారై కత్తిపీట తీసింది. ఆ కత్తిపీటతోనే మీ అమ్మను చంపి ఆ నేరాన్ని మీ నాన్న మీదకు దోశాను. మీ నాన్న నిర్దోషిరా, మీ నాన్న నిర్దోషి. న్యాయం గుడ్డిది, ధర్మం మోగది, సత్యం చెవిటిది. ఈ హత్య నేను చెయ్యలేదు, నేను నిర్దోషి. నేను మరణించాక విషయం తెలిసినా మీరు, మీ న్యాయస్థానం, మీ చట్టం ఏమీ చేయలేదు. అందుకే ఉరిశిక్ష రద్దు చేయండి. అదే నా ఆఖరి కోరిక. అదేనా? నిర్దాక్షిణ్యంగా అమాయకుడు బలి తీసుకునే ఉరిశిక్ష రద్దు కావాలి.